హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం ఏదైతే ఎక్స్ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు. అండ్ ఆయన మళ్ళీ సైకిల్ ఎక్కబోతున్నారని కొన్ని టాక్ అది అఫీషియల్గానే వచ్చింది. సో ఇప్పుడు వైసీపీలో లాస్ట్ ఒక 2 months ముందు మనం చూసుకున్నట్లయితే ఒకళ్ళ తర్వాత నాన్ స్టాప్గా వెళ్తున్నారు. అండ్ ఇప్పటికీ వెళ్ళే పర్వం అనేది కంటిన్యూ అవుతుంది. ఇది దేనికి సూచన సార్? ఇప్పుడు ఎందుకు బాలినేని శ్రీనివాస్ గారు బయటకు వచ్చారు, ఈయన వెళ్ళి కలుస్తున్నారు, ఇంకా 2-3 ఆల్రెడీ మనం టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది, టీడీపీ కానీ జనసేన కానీ. సో ఇలా చూసుకుంటే ఏంటి సార్, వైసీపీ ఒక 20-30% ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? నేనైతే దేవుడికి 100% ఖాళీ వాళ్ళు దరిద్రం వెళ్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆళ్ళ నాని అంత వేస్ట్ పొలిటీషియను ఇంత హిస్టరీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ చూసి ఉండదు. ఎందుకు సార్? నేను చెప్తున్నాను కదా, ఆయన వల్ల తండ్రి కొడుకులు కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి ఓడిపోవడానికి కర్త కర్మక్రియ బీయింగ్ ఇన్ఛార్జ్ ఫర్ ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఏ పని చేయలేదు. మీకు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ సక్సెస్ రేషియో చూడండి ఒకసారి. అప్పుడు ఒక ఆరోగ్య శాఖ మంత్రి అయ్యండి కూడా వరస్ట్ పర్ఫార్మెన్స్. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిగా మంటకి పెట్టి అవతలు ఇసిరేసాడు, ఈ చెత్త వదిలే అని. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, అతని వల్ల కాన్స్టిట్యున్సీ ఎంత డ్యామేజ్ జరిగిందో ఈ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇవాళ మీరు చెప్తున్నట్టు 3 ఎప్పుడో దగ్గరలో జాయిన్ అవుతాడు. ఆల్రెడీ తెలుగుదేశం క్యాడర్లో కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అతను. చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే ఒరిజినల్ వైబ్రేషన్స్ లేవు, ఒరిజినల్ ఎబిలిటీ లేదు, ఒరిజినల్ కాంపిటెన్సీ లెవెల్ లేదు. కాంపిటెన్సీ లెవెల్ అంటే పని చేయాలి క్షేత్రస్థాయిలో, కార్యకర్తలను లేకుండా నియోజకవర్గంలో నాయకులను కన్సిడరేషన్ ఇవ్వకుండా ఉన్న ఒక చుట్టూ ఉండే ఒక చిన్న తొట్టిగ్యాంగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, దాంతోనే పని అయిపోతుంది అనుకుంటే భ్రమ. బట్ అధినాయకుడికి కావాల్సిన లక్షణాల్లో అనాపైసా లక్షణాలు నేను మొదటి వ్యక్తి సార్. అలాంటి వ్యక్తి ఇప్పుడు గతంలో లోకేష్ గారు చెప్పారు, అక్కడ చూసిన చెత్త మానెత్తికని. నిజంగా చెత్తనెత్తుకున్న వాళ్ళు అవుతారు ఈయన కానీ ఎత్తుకుంటే. కారుమూరి కుటుంబం ఓడిపోవడానికి కర్త కర్మ క్రియ వేస్ట్ వరస్ట్ పర్ఫార్మెన్స్. అక్కడ అందరూ ఇసుగు వేసారిపోయి ఉన్న దగ్గర మళ్ళీ జగన్మోహన్ అనే వ్యక్తి కన్సిడరేషన్తో టికెట్ ఇచ్చారు. అది కూడా నిలబెట్టుకోలేకపోవడం అంత. నేను నిజంగా క్షేత్రస్థాయి ఉభయ గోదావరి జిల్లాలో ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ నేను చాలా తిరిగాను. లేకపోతే ఎక్కడెక్కడి నుంచో పారాచూట్ వేసుకొచ్చిన వ్యక్తి అక్కడికి వెళ్ళడం ఏంటండి? అవును, బీయింగ్ ఎ పార్టీ అక్కడ ఇన్ఛార్జ్గా చేసిన డ్యామేజ్. దానివల్ల ఒక చూడండి, ఒక చిన్న వేరులో కలుపు తీసే దగ్గర మొక్క వచ్చింది దగ్గర దాన్ని వదిలితే పంట అంతా సెంట పెట్టింది కదా. అలా ఎక్కడ పోగొట్టాలి అక్కడ బయట పెట్టుకుని ముందే ఎత్తేసి అవతల ఇసిరేసి ఉంటే దరిద్రం వెళ్ళిపోయింది సార్. అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ డిప్యూటీ సీఎం ఇచ్చారు మొదట్లో? అదే ఎందుకు జగన్మోహన్ మొదట్లో ఎలా ఉంటుందంటే అది కాక ఎత్తేసారు సార్. ఐదు డిప్యూటీ సీఎంలు మిగిలిన నారాయణ స్వామి ఇలాంటి అందరూ ఉంచారు కదా, మరి ఈయన ఎందుకు ఎత్తేసారు? ఓకే, ఇది ఎత్తిపోతల పథకం అని. వేస్ట్ అండి, అన్ని స్క్రాప్ ఇవి. మీకు ఒకటి చెప్పిన, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక రాజకీయ వితరణ మీరు గమనించగలిగితే 5 సంవత్సరాల టెన్యూర్లో రాజకీయం చేయని రాజకీయ ప్రభుత్వాన్ని నెలకొల్పాడు ప్రజాస్వామ్యంలో. మీరు గమనించుకోండి. కావాలంటే నాయకులు ఎవరికి రోల్ లేదు. ఎందుకు లేదు అంటే డైరెక్ట్ కనెక్టివిటీ, అధినాయకుడు ప్రజలు కనెక్ట్. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎంట్రీలో అతను సక్సెస్. అది కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళకే ఒళ్ళొంగక వాళ్ళ కడుపు మంటతో వాళ్ళు ఓడగొట్టారండి. మీరు గమనిస్తున్నారు కదండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్పే చంద్రశేఖర్ ఉంటాడు, ఆయన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ఇంత డ్యామేజ్ జరిగింది ఆ నియోజకవర్గంలో ఒక పార్టీ ఆదేశాలకి నిబద్ధతకి అతను కష్టం రాత్రనక పగలనక పడిన దానికి అవుట్కమ్ ఎలా ఇచ్చారు మీరు గమనించారా? అది 174 రిమైనింగ్ కాన్స్టిట్యున్సీలో లేదా 175 నియోజకవర్గంలో అది ఎక్స్పెక్టేషన్ జగన్మోహన్ రెడ్డి. ఇటు నుంచి అటు మార్చినా అటు నుంచి 80 మందిని ఎత్తి అవతలేసారని నా విశ్లేషణలు ఎన్నోనే చూడండి ఒకసారి ఎలక్షన్స్ టైంలో, నా 6 నెలలు 8 నెలల ముందు. కానీ 20 మందిని షఫల్ చేసాడు అతను. ఎత్తిసిరేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక డిఫరెంట్ రాజకీయం చూస్తున్నారు. అవును, కొత్తగా డెబ్యూటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఛాన్సెస్ ఇవ్వడం వల్ల ఎలవేట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది, సక్సెస్ చూసింది. ప్రధానికి నెక్కచ్చిగా నియోజకవర్గం పట్ల కమిట్మెంట్ ఉన్న దాంట్లో హౌ పులివెందల ఘాట్. నేను చెప్పాలంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, లోకేష్ ఓడిపోతారు, పవన్ కళ్యాణ్ ఓడగొట్టేస్తారు, అన్ని మాట్లాడని మాటలే కదా. కానీ పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టే అంత ఇది ఉన్నా సరే ఎందుకు ఓడలేపారు? బికాస్ నియోజకవర్గంలో నాయకుడు చేయవలసిన పనులు చేస్తే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయవలసిన పనులు చేస్తే ఇప్పుడు సక్సెస్ రేషియోస్. ఇప్పుడు తిరుపతి చూడండి, ఆ ఎంపీ గెలిచాడు ఆయన గురుమూర్తి గారు. ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారు. సాధారణంగా ఏమంటారు, ఎమ్మెల్యేలు గెలిస్తే ఇదని ఆ ఎలక్షన్స్ ఈక్వేషన్స్ కాదు. ఒక ఎంపీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో చేసిన దానికి ప్రజలు రెసిప్రొకేషన్ చూడండి. సో ఐడెంటిఫైడ్ క్యాండిడేట్స్ హూ హావ్ బిన్ వన్ సక్సెస్ నెరేషన్ ఇన్ ద క్షేత్రస్థాయిలో. ఎప్పుడైతే అధినాయకుడు ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ పెట్టుకున్నారో, ఎవరి మటుగా ఇంట్లో తట్టబుట్ట సర్దుకుని తడిగొడ్డేసి పడుకున్నప్పుడు వచ్చి కాన్సిక్వెన్సెస్ ఇట్లాగే ఉంటాయి. కానీ నెక్కచ్చిగా నిస్వార్థంగా నాయకుడు పనిచేసిన దగ్గర
నాయకుడిని నమ్మినవాడు సక్సెస్ చూశారు. సార్ ఇప్పుడే మీరు పులివెందుల నియోజకవర్గం గురించి మాట్లాడారు సార్. 2014 to 19 పులివెందుల ఎలా ఉంది అండ్ 19 to ఇప్పుడు 24 దాకా ఎలా ఉంది సార్ మీ దృష్టిలో? ఎప్పుడైనా ఒక మీరు వెళ్ళారు కదా నియోజకవర్గం, ఎలా ఉంది సార్ ఇప్పుడు? అన్ని నియోజకవర్గాలు అదే అన్ని అది పులివెందుల ఇప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది సార్? ఈయనకన్నా ముందు వాళ్ళ నాన్నగారే పునాదులు వేశారు నియోజకవర్గానికి. పులివెందుల తండ్రి కొడుకులది, అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారిది. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఒక చీఫ్ మినిస్టర్ క్యాడర్లో వాళ్ళు టెన్యూవర్లో నియోజకవర్గానికి ఖచ్చితంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది. సో అంచేత అవన్నీ అదృష్టం చేసుకున్న నియోజకవర్గాలు పులివెందులు కానీ కుప్పం కానీ ఇలాంటివి. ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగినవి ఎప్పుడైనా సరే అలాగే ఉంటాయి సార్. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఏదైతే రొయ్యల్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని మూసేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే కాలుష్యం అది బయటికి వెళ్తుందని. ఇంకోటి ఏంటంటే అక్రమంగా అక్కడ వితౌట్ ఎనీ పర్మిషన్ అక్కడ ఐస్ ఫ్యాక్టరీస్ పెట్టారన్నట్టుగానే ఒక నిందలేశారు ద్వారంపూడి. ఆ ఫ్యాక్టరీని అందుకే మూసేయడం జరిగింది అని మనం వార్తలో ఉంటున్నాం. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? ఏదైనా జరిగినప్పుడు క్రాప్ హాలిడే తీసుకున్నట్టు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి, నిన్న చూడండి ఏదో వజ్రాలు వైడూర్యాలు ఎతికినట్టు పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యాన్ని ఎతికినట్టు ఆయన మీద ఖచ్చితంగా ఒక దుర్బిణి పెట్టి ఎతుకుతున్నారు. ముందు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొని బదులు ముందు నాన్ ఫంక్షనింగ్ అన్నట్టు వదిలేస్తే అయిపోతుంది కదా. అంటే ఆయన ఎందుకు టార్గెట్ చేశారు సార్? ఇప్పుడు మొన్న సీజ్ ద షిప్ అని ఏదైతే ఒక బోర్డు దగ్గర ఉందో, ఏదైతే ఈవెన్ ద్వారపూడి చంద్రశేఖర్ గారి పేరు కూడా రావడం జరిగింది. సో ఆయన గట్టిగా టార్గెట్ చేశారు అనుకుందా? ఏమిడి ఫర్ ఐశ్వర్య రాయ్ సెటిల్డ్ విత్ రేనా రాయ్ లాగే ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా ఏమవుతుందంటే నిజంగా నీకు ద్వారంపూడి చంద్రశేఖర్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా, ఎందుకంటే నియోజకవర్గంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఛాలెంజ్లు అవన్నీ విన్నాం ఎలక్షన్స్ ముందు. అక్కడ కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడ గెలవలేదు, స్థానిక ఎమ్మెల్యే కాదు, పాయింట్ 1. రెండోది ఒక మినిస్టర్గా పంచాయతీరాజ్ శాఖలో ఉన్న డిస్క్రిప్షన్స్తో ఆయన ఏదైనా వేలెత్తి చూపించగలిగిన, లేదంటే వ్యవసాయ ఆక్వా శాఖ నిర్వర్తిస్తున్న మినిస్టర్ అయి ఉన్నా ఇలాంటి విషయాల్లో ఆయనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరన్నా కనీసం, లేదా ఫ్యాక్టరీస్ కార్మిక శాఖ మంత్రి అయినా సరే, ఇవన్నీ కానప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాల్లో ఎవరి జాగ్రత్తలు అవి తీసుకుంటారు సార్. ఆ బయలు ముజే మారని ఎవరు ఇచ్చారు. సో అలాంటప్పుడు చంద్రశేఖర్ గారు కాన్సిక్వెన్సెస్ కన్నా ముందు కంపెనీ క్లోజ్ ఏ కారణంతో అయినా అవ్వచ్చు. వాళ్ళ ఎక్వా రంగంలో సబ్సిడైజ్ రేట్లు రాకపోవచ్చు, పవర్ సప్లై దీనికి నాకు వచ్చిన ఈల్డ్కి దీనికి తక్కువ అవ్వచ్చు, అలాగే చాలా ఉంటాయి కారణాలు. ఓకే, ఇప్పుడు ఇదే కారణం ఎవడెవరికి భయం పడతారు. వాళ్ళు 3-4 జనరేషన్స్ నుంచే అదే బిజినెస్లో ఉన్నారు వాళ్ళు. అవును, రైస్ అండ్ దీంట్లో వీటికి ఇలాంటి చిన్న శతకాట్లకి తెలుగుదేశం గవర్నమెంట్ ఆయన ఎప్పుడు చూడలేదా? ఇప్పుడు 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం గవర్నమెంటే కదా. ఆయన బిజినెస్ ఏమైనా ఆపు కూర్చున్నాడా? లేదు. దిస్ ఆర్ ఆల్ సింపుల్ ఆన్సర్స్ ఉంటాయండి మన దగ్గర. ఊరికనే గాబరా పడిపోయి మనం ఏది ఇవ్వాలా అంటే కాదు. అన్యాక్రాంతంగా రేషన్ బియ్యం వాస్తవానికి జరుగుతూనే ఉంది. కానీ ఎక్కడికక్కడ దానికి చెక్స్ అండ్ బ్యారియర్స్ ఉంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా దాన్ని స్ట్రెంథన్గా తీసుకోవడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అర్శనీయమే. కానీ అది దట్ డజన్ మీన్ దట్ ఇంకెవడు ఎక్స్పోర్ట్లు చేయకూడదు, ఇంపోర్ట్లు చేయకూడదు, కాకినాడ పోర్ట్ అంతా భ్రష్టు పట్టిపోయింది అంటే మాట్లాడడం చాలా తప్పు అంటాను. అవును, బికాజ్ ఎందుకంటే హైయెస్ట్ ట్రేడింగ్ జరుగుతుంది ఛత్తీస్గఢ్ ఈ చుట్టుపక్కల రాష్ట్రాల దగ్గర. నియరెస్ట్ పోర్ట్ అదే కాకినాడ పోర్టే. అవును. సో అలాంటి పోర్ట్లో ఇవాళ మీరు ఇప్పుడు గత ప్రభుత్వంలో అక్కడ ఒక కాకినాడ ఎంపీ గారే ఒక హర్షణీయమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? దాన్ని నిరోధించడానికి ఏది 500 కోట్ల ఇన్సెంటివ్ తీసుకొచ్చాడు అక్కడ జరిగిన ఎక్స్పోర్ట్కి. అంత ఎక్స్పోర్ట్కి ఇన్సెంటివ్ వచ్చే అంత పోర్ట్ ఉంటే ఇవాళ రైస్ ఎక్స్పోర్ట్ అనేది ఏదైతే ఉందో ఏపీఆర్ఏ ఆర్ఏసీ రేస్ ఈ 2 ఇచ్చిన ఎగ్జామ్షన్స్ ఇంకా ప్యాడీ ఎక్స్పోర్ట్కి రిలాక్సేషన్స్ ఇచ్చాయి. అంటే ఇది గత ప్రభుత్వంలో గణనీయమైన గణనతే కదా. అవును. సో అంచేత మనం దాన్ని ఏది పడితే అది ఒక ఇండివిజువల్స్ని పట్టుకొని మొత్తం దాని బిజినెస్ అంతటిని అక్కడ ఉన్న కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాలని ఎలా పడితే అలా ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు? సార్ బాలినేని శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా అయిన తర్వాత ఢిల్లీలో పార్టీ ఇచ్చారు. ఢిల్లీలో పార్టీ ఇచ్చిన అనంతరం ఇప్పుడు అక్కడ ఎంపీ స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండియా వైజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ పిలిపించి పార్టీ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలు వెళ్ళారు అదే పార్టీకి, వైఎస్ఆర్సీపీ నుంచి. ఇప్పుడు అక్కడ పార్టీకి వెళ్ళినందుకు 17 మంది ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వలేదు అన్నట్టుగా బాలినేని శ్రీనివాస్ గారు అన్నారు. దాన్ని అది ఎలా చూడొచ్చు సార్? సాధారణంగా ముసలోళ్ళు గుళ్ళకి వెళ్ళి పురాణాలు కాలక్షేపాలు చెప్పుకుంటూ ఉంటారు, లేదా 4 రిటైర్ అయినట్టు వచ్చి ఇలాంటి అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఎందుకు వచ్చినవి ఎంతమంది టికెట్లు ఇప్పించుకున్నాడో ఏం చేశాడో మర్చిపోతే గులివింది గంజి సామెతే. ఎందుకు సార్ గురు ఆయన చెప్పిన రియాలిటీ ఎంతో కొంత ఉంది కదా సార్. అంటే టికెట్ అనేది ఇవ్వలేదు కదా అక్కడే. ఒక ఈవెన్ లాజికల్గా మాట్లాడితే ఒక ఫంక్షన్కి వెళ్తే టికెట్ ఇవ్వలేనా అది అపోహలాగే చూడొచ్చు కదా.
కాదండి, మీరు కూడా రాజకీయాల్లో జర్నలిస్ట్ అన్ని చూస్తున్నాను కదా. చిన్నప్పుడు నా పెన్సిల్ లాక్కున్నామా నీ జట్టు పీస్ అన్నట్టు ఇది ఏమన్నా అది 100 కోట్ల ఎంపీ పదవులు, ఎంపీ టికెట్లకి ఎంతెంత బేరాలు ఉంటాయి అందరికీ తెలిసిన విషయాలే. ఇవాళ మీకు ఒక సర్కమాస్టెన్షియల్ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుందో ఆ పాట ఊహించుకోకుండా ఎవరు లేరు. మరి అలా అయితే కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేల కింద ఇచ్చినవి షఫుల్ చేసిన షఫుల్ చేసిన కోవట్. ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఎంపీ అయ్యారు. అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? లవ్ శ్రీకృష్ణ మీరు ఆ పరిసర ప్రాంతాల్లో కదా మార్పు గల కారణం సమ్ సార్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోర్ట్ ఆపరేషన్స్. ఇప్పుడు వల్ల ఆయన సురక్షితంగా ఎలా ఉన్నాడు? ఎంపీ ఎలా గెలిచాడు? ఆయన బఫర్ జోన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు ఒక పార్టీకి డ్యామేజ్ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేస్తారు. దానికి కారణాలు ఏంటంటే కర్ణుడి సాగు కొంత కారణాలలాగా అప్పుడు ఆ పార్టీకి వెళ్ళాడని ఈయన ఇప్పుడు ఏంటంటే రెచ్చకం కబుర్లు చెప్తే బాగా నచ్చుతుంది కదా, టైంపాస్ కదా. సార్ ఇదే బాలినేని శ్రీనివాస్ గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది. ఏదైతే ఇప్పుడు అర్ధరాత్రి లేపి నాకు సంతకం చేయమన్నప్పుడు సంతకం చేయమని చెప్పారు, నేను సంతకం చేశాను, నాకు ఎటువంటి సంబంధం లేదు దానికి సెకీ గురించి దాని గురించి. జీవితంలో చేసిన ఏకైక మంచి పని అది, అర్ధరాత్రి లేచి సంతకం పెట్టడం. దానివల్ల నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో ₹5.90 ఉన్న రేట్ని ₹2.49 నెగోషియేషన్స్లో ఒక కమిటీ తిరుగుగా దాన్ని నిర్ణయించి సెకీతో ఒప్పందం జరగడానికి ఆ సంతకం అర్ధరాత్రి అయితే అపరాత్రి అయితే దేయాలు మాడుకునే టైంలో నిద్రలేయడమే గొప్ప విషయం. సార్ దీని సెకీ గురించి గవర్నమెంట్ సెకీకి ఒక ఐ మీన్ దీని గురించి ఎంత స్కామ్ అయింది ఏంటి దాని గురించి పరిశీలిస్తున్నారంట. ఎస్, మన న్యూస్లో చూసాం. ఇంకోటి ఏంటంటే ఒక నోట్ అనేది రాస్తున్నారు సెకీకి, అది నోట్ అనేది కూడా ప్రిపరేషన్ అయిపోయింది, ఎలా చేయాలో ఫర్దర్గా ఎలా ప్రాసెస్ చేయాలన్నట్టుగానే వాళ్ళ కూటమి న్యూస్ ఛానల్స్లో మనం చూస్తున్నాం. ఆ నోట్లో ఏముండదు అనుకుంటున్నారు సార్ మీరు? అది మొత్తం రద్దు చేస్తారా లేకపోతే ఇంకేదైనా చేస్తారా సార్? దట్స్ మోర్ వెల్కమ్. ఇప్పుడు రద్దు చేసి ₹2.49 ఏదైతే ఒప్పందం జరిగిందో విత్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో లేదు ఈ ఎన్డీఏ కూటమి ₹1.80 లేదా ₹1.50 లేదా ₹2.40 విత్ ట్రాన్స్పోర్టేషన్ తెస్తే ఇలా 2 సీట్లు దండం పెట్టాలి. అవ్వని పెళ్ళికి బాజాలు ఎందుకు సార్? సెకీ నేను 1,00,000 సార్లు నా ఎక్స్ప్లెనేషన్సే చెప్తున్నా. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో మనం దాన్ని సోలార్ పవర్ ఎనర్జీస్ వాడుకోవడానికి రాష్ట్రానికి ఇచ్చే ఇన్సెంటివ్ కింద చూడండి. అంటే నీకు ఏదైనా ఇన్సెంటివ్ ఇస్తేనే కదా మనం నెక్స్ట్ పని చేస్తాం. సో అలా రాష్ట్రానికి ప్రయోజిత కార్యక్రమం. ఇప్పుడు ఇది ద మోటో ఆఫ్ జగన్మోహన్ రెడ్డి 25 years లెగసీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ని నా భూతో నా భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి దీన్ని సంధానపరుచుకున్నాడు. వీళ్ళకి బ్రాండ్ కదా. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఉచిత విద్యుత్ అనగానే ఎవరికైనా నిద్ర లేపినా రాజశేఖర రెడ్డి గారు అంటారు. కనుక అదంతా గవర్నమెంట్లు కష్టపడిపోతే ఉచిత విద్యుత్ పథకం కంటిన్యూ అవుతుంది కదా. కానీ పథకాన్ని క్రెడిట్ తీసుకునే దగ్గర బ్రాండ్ ఎవరికి వస్తుందో అన్న దాని మీద ఇక్కడ కడుపు మంటలు నడుస్తున్నాయి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువలో 2.49 పైసా ₹4.9 తీసుకొచ్చారు. సో వీళ్ళు ఏమంటారంటే సార్ వాళ్ళ కూటమి ఛానల్స్లో కానీ కొంతమంది ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ₹6 తీసుకొచ్చారు. ఎందుకంటే 14 to 19 పీరియడ్ ఆఫ్ టైంలో అప్పుడు అక్కడ సోలార్ ఏదైతే ఎనర్జీ అనేది సప్లై అనేది తక్కువ ఉంది. అప్పుడు బయట మార్కెట్లో చూసుకుంటే ₹10 ఉంది, దానికి తగ్గించి ₹6 తీసుకొచ్చారు. ఏదైతే ఉత్పత్తి ఏదైతే పెరిగిందో అక్కడ కూడా కాస్ట్ అనేది ఇంకా తగ్గింది. ఏదైతే ₹6 ఉన్న దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹2 తీసుకొచ్చారు అన్నట్టుగానే చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు పడుకున్న గాడిదని లేపి తరలించుకోవడం అంటే ఇదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ రాజ్యంతో మీరు గమనిస్తే ఆయన ₹1 చంద్రబాబు గారు లంచం తీసుకుని ₹5.90 అనేది ఎక్కడ ఆయన మాట్లాడలేదు. వీళ్ళే 1788 కోట్లు లంచం తీసుకోవడానికి చెత్త చెదరం మాడుతున్నారు. అంచేత ఏమవుతుంది? బురద కడుక్కునే కార్యక్రమంలో బురదేసిన విషయం మర్చిపోతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆనాటి సర్కమాన్స్టెన్సెస్కి అది రైట్ అండి, ఇప్పుడున్న సర్కమాన్స్టెన్సెస్కి ఇన్ రైట్. ఇది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు 1,10,000 కోట్లు మిగిల్చని జేబులు వేసుకుని వెళ్ళిపోలే కదా. లేదా 80,000 కోట్లు నేను ఖర్చు పెట్టానని జగన్మోహన్ రెడ్డి నా మీద అపవాదం చేశాడని చంద్రబాబు గారు ఇంట్లో తీసుకొచ్చి డబ్బులు పెట్టట్లే కదా. ఇక్కడ ఏంటంటే ఆ మూమెంట్లో రాష్ట్ర ఒప్పందాలు దానికన్నా తక్కువ వస్తుంది కాబట్టి ఒప్పందాలు రద్దు చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇంతకన్నా తక్కువ వస్తుందంటే ఈ ఒప్పందం రద్దు చేయమనండి. ఇట్స్ మోస్ట్ వెల్కమింగ్ థింగ్. మీకు అర్థమైందా? గతంలో వాడి మీద పడి ఏడిసి బదులు ఇప్పుడు మనం ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో మనం ఏం చేస్తాం? ఇప్పుడు అన్నట్టు ఎక్సెస్ పవర్ సక్సెస్ఫుల్ రేషియోలో పవర్ ₹40 దొరుకుతుంది అనుకుంటే చేసుకోమండి ఒప్పందం. ఎవరు కాదన్నారు? మంచి శుభపరిణామం అది. ఓన్లీ చేయవలసింది ఏంటంటే భారత ప్రభుత్వం చేసుకుని ఒప్పందం రద్దు చేసుకుని సెకండ్ నుంచి అదే కరెస్పాండెన్స్తో ముందుకు రమ్మనండి. ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రికి అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టకుండా తెల్లారి సంతకం పెట్టమనండి. ఎవరు కాదనండి? ఒకప్పుడు సార్ ఇప్పుడు గెట్ టుగెదర్ అనేది ఫ్యామిలీ ఫంక్షన్స్ అనేది తరచుగా మనం చూస్తాం. ఇది స్మార్ట్ ఫోన్స్ అవన్నీ రాకముందు ఒక 7 years ముందు
సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్ గెట్ టుగెదర్ కాకపోతే క్యాస్ట్ గెట్ టుగెదర్ లా అయిపోయింది. సో అందులో నిన్న ఏదైతే నిన్న తోట త్రిమూర్తులు గారు ఏదైతే ఒక మాట అన్నారో కాపుల గురించి, ఒక కమ్మ వాళ్ళు ఒక ఇల్లు కడితే మంచి ఇల్లు కట్టారంటారు. అదే ఒక కాపులు ఒక బైక్ తీసుకొస్తే ఎక్కడి నుంచి దొంగతనం చేసుకొచ్చారు అని అనుకుంటారు అని దాని గురించి ఒక తప్పుగా మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఒక మాజీ ఎమ్మెల్యే. ఎవరికైనా కులం అన్నది కన్న తల్లితో సమానం అండి. మతం కులం అన్నవి వాళ్ళ పర్సనల్, దాని గురించి ఎవరిని మాట్లాడుకునే హక్కు లేదు. ఈ కార్తీక మాసం మన భోజనాలు ఏంటంటే ఈ కులాల ద్వారంగా భోజనాలు పెట్టుకునే కార్యక్రమం, ఉదర్ గ్యాదరింగ్ కూడా పెద్దోడని చెప్పి అడిగి తీసుకొచ్చి దండేసి సాలో కప్పిన పాపానికి అడ్డవేసి ఎత్త మాట్లాడి